మీ ఫస్ట్ మూవీ కలర్ ఫోటో అవి ఎన్నాళ్ళైందండి? ఆల్మోస్ట్ నియర్ బై 2020 కాబట్టి అంతే ఆల్మోస్ట్ 5 years. నిజంగా. కానీ ఆ ఫస్ట్ మూవీలో మీరు స్టార్టింగ్ మీరు ఇచ్చిన ఇంటర్వ్యూలు చూస్తే ఈ గ్రాఫ్ చూసినప్పుడు మీకు ఎలా అనిపించిందండి? అప్పుడు ఈ 5 years ఎన్ని సినిమాలు చేశారు మధ్యలో, అది కూడా చాలా మంచి సినిమాలు. ఒక్కొక్క సినిమాలో ఒక్కొక్క మంచి క్యారెక్టర్ భగవంతుడు మీకు ఇచ్చాడు, కరెక్ట్ చెప్పాలంటే. అవునండి, అవును. కానీ ఫస్ట్లో మీరు ఎంత నర్వస్ ఉన్నారో ఇప్పుడు 4 ఏళ్ల తర్వాత కూడా అదే నర్వస్తో ఉన్నారు. ఏంటో మరి సచ్ ఏ హంబుల్నెస్, అదే డౌన్ టు ఎర్త్, ఎక్కడ కూడా కొంచెం కూడా మీరు స్ట్రాంగ్ అవ్వలేదు మెంటలీ. ఎలా ఉంది సార్ గ్రాఫ్ యాక్చువల్లీ 5 yearsగా అంటే ఏం చెప్తారు? చాలా బాగుందండి. అంటే 5 years ఇప్పుడు మీరు చెప్పేదాకా 5 years అయిపోయింది, అప్పుడే కలర్ ఫోటో వచ్చి అనిపించింది. బట్ మంచి మంచి సినిమాలు పడినాయి, మంచి మంచి మధ్యలో విలన్గా చేశాను, అన్ని రకాలు ట్రై చేస్తున్నాను. అండ్ ఇప్పుడు కూడా తమిళ్లో ఇంకొక విలన్గా యాక్సెప్ట్ చేశాను. అవునా? మందాడి అని ఆ సినిమా స్టార్ట్ అవుతుంది నెక్స్ట్ మంత్ నుంచి. రైట్. సో బాగుంది, ఇప్పుడు తమిళ్లో కూడా ఎంటర్ అవుతున్నాను. రైట్. వెయిటింగ్. ఇంకా ఈ మూవీకి సంబంధించి యాక్చువల్లీ నేను ఒకటి వీడియో చూశాను. ఓకే. అందులో దారుణంగా అమ్మాయిలు నమ్మద్దయా, ఓ మై గాడ్, అసలు ఎలా అలా మీరు చిన్న మీద కూర్చుని, అంటే స్టోరీ ఎవరికి అర్థం కాకుండా చాలా డిఫరెంట్గా ఉంది. ఒక పక్క లవ్ మ్యారేజా, ఇంకో పక్కన అమ్మాయిలు నమ్మద్దు అంటున్నారు, ఈవిడేమో రక్త చరిత్ర అంటున్నారు. సో అసలు ఏమీ సినిమా అర్థం కాకుండా, అంటే కొన్ని ఇంట్లో స్టోరీ అర్థమవుతుంది, ఈ స్టోరీ ఖచ్చితంగా అసలు ట్రైలర్ కానీ టీజర్ కానీ చూసినప్పుడు ఏం అర్థం కాదు. సో ఈ మూవీలో ద బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఫర్ యూ అంటే ఏం చెప్తారండి? బెస్ట్ ఎక్స్పీరియన్స్ అంటే ఫస్ట్ టైం డ్యాన్స్ చేశానండి ఇందులో. అవును, ఫస్ట్ టైం నా చేత పాట పాడిచ్చారు. అవునా? ఓకే. డాన్స్ చేసి చూసాను, పాట పాడించిన సంగతి తెలియదు మాకు నిజంగానే. అదే మొన్న రిలీజ్ అయిందండి అది. ఓకే ఓకే, రైట్. కానీ కష్టం అనిపించిందా మీకు? ఇవి ఇంతే ఆయన మాట్లాడరు, మనమే పలకరించి మాట్లాడిచ్చా, లేదా నర్వస్ ఫీల్ అవుతున్నారు ఏదో? కాదు డాన్స్ నేనేం భయపడలేదండి, నేను డాన్సర్నే. వెయిట్ చేశాను యాక్చువల్గా ఇన్ని ఇయర్స్ డాన్స్ స్కోప్ ఉన్నది ఒకటి వస్తే బాగుంటుంది అని. ఫైనల్గా ఇందులో వచ్చిందనమాట. అండ్ ఆలీ సార్ ఇందులో నాకు మావయ్యగా క్యారెక్టర్ చేశారు. సో ఆయనతో బాగా ఎంజాయ్ చేశాను. ఆ ఎమోషన్ పార్ట్, ఆయన ఎమోషనల్ సీన్స్ అవి ఇవన్నీ బాగా ఎమోషనల్ పార్ట్ ఎంజాయ్ చేశాను సినిమాలో. ఇప్పుడు మా ప్రేక్షకులందరి కోసం ఆ పాట అట్లీస్ట్ ఒక 2 లైన్లు. లేదండి, మా బంగారు తండ్రి గారు ప్లీజ్ అండి. అక్కడే నేను చాలా ఇబ్బంది పడతా పాడాను. అక్కడ ఇబ్బంది పడుతూ పాడారంటే అర్థం ఉంది, ఎందుకంటే మైక్ ముందు ఫస్ట్ టైం పాడినట్టున్నారు. అక్కడ పాడింది సరే ఒక్క లైన్ పాడండి, ఎలా ఉంటుంది? అసలు బాగోదండి, నారాయణ ఎందుకు ట్రై చేశారు అంటారు మీరే. ఆ పాట రికార్డ్ చేసి ఆల్రెడీ రిలీజ్ అయింది అంటున్నారు, ఇప్పుడు పాడండి అంటున్నారు. చూడండి, ఇది బతిమలాడాల్సి వస్తుంది. అయ్యో లేదండి, నిజంగా ఇలా పాడలేనండి. త్రోట్ బాగాలేదంటున్నారా? గొంతు బాగాలేదు. నేను ఇచ్చిన హింట్ సో ఇలా చెప్పి తప్పించుకోవచ్చు అని చెప్తున్నాను మీకు. పాడలేనండి, బయట సిగ్గుతో చచ్చిపోతాను నేను. ఇంకా ఇంత సిగ్గుపడితే ఎలా అండి? అసలు మీరు కెమెరా ముందు ఎలా ఉంటున్నారండి బాబు? ఆ సినిమా వేరండి, ఇంటర్వ్యూస్కి వచ్చేపాటికి ఎందుకో భయం స్టార్ట్ అవుద్ది నాకు. కెమెరా ముందు చాలా ఫ్రీగా ఉంటాను. కానీ సందీప్ రాజ్ గారిది కూడా మూవీ రిలీజ్ అవుతుంది రేపు, ప్రీమియర్ ఉన్నట్టుంది 1వ తారీఖున. అవును. సో ఫ్రెండ్స్ ఇద్దరు యాక్చువల్లీ మీరు ఫ్రమ్ ద బిగినింగ్ నుంచి కలర్ ఫోటో నుంచి యాజ్ ఆన్ టుడే వరకు కూడా ఆ బంధాన్ని అంతే దృఢంగా కాపాడుకుంటూ వస్తున్నారు. అవును. అది అబ్బాయిలోనే ఉంటుందా, అమ్మాయిలు కూడా ఉంటుందా ఫ్రెండ్షిప్ అనేది? కొట్టుకుని చేస్తూ ఉంటారంటారు కదా, మీ ఇద్దరి మధ్యలో ఎప్పుడు అలాంటి రాలేదండి? అంటే అభిప్రాయ భేదాలు అంటే ఉంటాయి, కానీ అది కూడా అక్కడ ఫ్రెండ్లీగానే మాట్లాడుకుంటాం, తిట్టుకుంటాం, కొట్టుకుంటాం అన్ని. కాకపోతే కదలం అక్కడే ఉంటాం. అవన్నీ ఏదైనా వచ్చినా అది బాగాలేదు అంటే నాకు బాగుండి ఆడికి బాగోక, లేకపోతే అట్లా ఏమన్నా చిన్న చిన్నవి ఉంటాయి. బట్ విడిపోయే అంత ఎప్పుడు ఏం అసలు అవి ఎంత హెల్దీ గొడవలే మాకు అయ్యేవి. రైట్ రైట్. మాళవిక గారు, విచ్ లాంగ్వేజ్ యు ఆర్ కంఫర్టబుల్? అవునా? ఈ మూవీలో మీకు వచ్చిన డైలాగ్ ఒకటి. ప్రాంప్ట్ I don't remember anything. I'll just prepare, I'll just say that. అయితే నేను చెప్తాను డైలాగ్. Okay. అదే
రక్త చరిత్ర అని చెప్తారు ఒక చోట డైలాగు. You know that dialogue? నో. I don't know that. బేసికల్లీ యువర్ ఫ్రమ్ అండి Kerala. అచ్చా. మా అలీ గారు ఉంటే కేరళ వాళ్ళు అనగానే చక్కగా మలయాళంలో మాట్లాడేసి ఉండేవాళ్ళు ఈ పాటికి. అవును. అలీ గారు ఉన్నట్టున్నారు అన్నారు కదా ఇందాక మీ దాంట్లో. సో యూ హ్యావ్ ఎంజాయ్డ్ విత్ హిమ్ ఐ థింక్ సో. అలీ గారు లాంగ్వేజ్ అండ్ ఆల్. We didn't have much combination. అచ్చా scenes కాంబినేషన్స్. actually, yeah. దిస్ ఈజ్ యువర్ 4th సినిమా ఐ హర్డ్ In అబౌట్ Telugu, ఇట్. it's my first film. తెలుగు ఇస్ ఫస్ట్ మూవీ. Yeah. ఓకే ఓకే. సో ఇన్ తమిళ్? Tamil I did 2. ఓకే In Malayalam I did 3. ఓకే. Yeah, it's 2 is released. తమిళ్లో జో అని చేసింది, దానికి పెద్ద ఫ్యాన్ బేస్ ఉంది. ఓ రైట్ చాలా బాగా చేస్తుంది అందులో. రైట్ రైట్. అది చూసే తీసుకున్నాను అందులో. ఓకే ఓకే ఓకే. సో యూ అండర్స్టాండ్ బేసికలీ బట్ యూ కెనాట్ understand- రిప్లై. దట్స్ Yeah, I can't reply. I understand a bit. With some words I'll understand. పర్వాలేదు, నేను స్లోగా చెప్తాను ఇన్ తెలుగు ఓన్లీ. ఓకే, బికాస్ ఇట్స్ తెలుగు ఆడియన్స్, సో నీడ్ టు ఆస్క్ ఇన్ దట్ తెలుగు ఓన్లీ. ఐ ట్రై టు యా వాట్ ఐ మీన్ టు సే ఇన్ దిస్ పర్టికులర్ మూవీ యాక్చువల్లీ ఒక అమ్మాయి చాలా లవబుల్గా ఉంటుంది, గ్లామర్గా ఉంటుంది, చాలా ఏమంటారు అమ్మాయి అంటే చాలా సౌమ్యంగా ఉంటుంది. మళ్ళీ అగైన్ ఒక కత్తి పట్టుకొని చీరేస్తారు, ఫుల్ ఫైట్. సో హౌ డూ యూ ఫీల్ అబౌట్ ఇట్ యాక్చువల్లీ ఇన్ ఆల్ కలర్స్ ఇన్ సింగిల్ ఉమెన్? This girl is something very, what to say, she's very hyper, she's lovable, very what can I say? రాక్షస ప్రాణి. Yeah. I have never seen a girl like that. Okay. So while doing it, I have enjoyed a lot. And it's been hard for me also because I have never been like that. Right. So while doing it, it's nice also, and it was hard for me too. But I enjoyed doing it. Right. Can you tell me about yourself to our audience, Telugu audience actually? You're from basically Malayalam. I'm a Malayali from Kerala. I Em did few chadukunaru? films in Malayalam and Tamil, but this is my first one In Telugu. in Telugu. ఏం చదువుకున్నారు? Education. What is your I education? just finished my degree. అరే వా. ఏ stream? Which stream? English literature. Oh. Yeah. So you want to continue this PG also, man? I won't be doing PG in English, but something else I'll do. ఎందుకు? No, I'm not that interested. Acha. Right. So you want to continue in this film industry or Of it's course, is this I will love to. is it mainstream for your thing actually? Actually, I didn't take film industry like I want to work in this. I have to go through like do it for many years. I don't know. Like my mom got me into this, but now I am liking it. I love it doing it. But I don't know. I am not that. What can I say? అవకాశాలు వస్తున్నాయి, చేస్తున్నాను. Yeah, if I get nice offers, I'll do it. It's not like I want to do more and all. Yeah. If the story is good, if the character is good, I'll do it. But I want my education too with it. So I'll balance it and I'll do. రైట్. మొత్తం లొకేషన్స్ అన్నీ ఎక్కడ జరిగాయండి ఈ మూవీ? I don't know actually. లొకేషన్స్ ఎక్కడ జరిగాయండి మొత్తం? Hyderabad. హైదరాబాదేనా? యా, మొత్తం హైదరాబాద్ అండ్ వరంగల్. వరంగల్లో కొన్ని రోజులు చేశానండి. వరంగల్ అండ్ హైదరాబాద్ అంతే. సో ఈ టోటల్ మూవీలో అంటే ఇప్పటివరకు చాలా మూవీస్ చేస్తున్నారు, యూ హ్యావ్ ప్రూవ్డ్ యువర్ సెల్ఫ్ యాక్చువల్లీ. ఒక మంచి ఆర్టిస్ట్గా మీకు మంచి గుర్తింపు ఉంది. ఎంత గుర్తింపు ఉన్నా, ఎంత సీనియారిటీ ఉన్నా, ప్రతి సినిమాలో ఒక ఛాలెంజ్ ఉంటుంది. ఈ సినిమాలో ఛాలెంజ్ పార్ట్ అంటే ఏం చెప్తారు? ఇందులో ఛాలెంజ్ పార్ట్ అంటే ఈ ఫస్ట్ టైం రామ్ కామ్ చేస్తున్నానండి. ఓహో. మధ్యలో రామన్న డైరెక్టర్ అమ్మాయిని చూసి లుక్ మెస్మరైజ్ అయ్యే లుక్ ఇవ్వమనేవాడు అనమాట. ఓకే. ఆ పార్ట్ కష్టం అనమాట. అంటే మనం అలా చూడటం అలవాటు లేదు. అప్పుడు మీ మిస్సెస్ని గుర్తు తెచ్చుకుని ఉంటారు మీరు. అప్పుడు కూడా డిగ్రీలో ఇలా చూస్తాం. బావగారు బాగున్నారు, అలా బ్రహ్మానందం గారు చూస్తారు కదా, ఇలాగా అలా చూడటం తప్ప మెస్మరైజింగ్ లుక్లు రావు. ఆ పార్ట్ చాలా ఛాలెంజింగ్ అనిపించింది నాకు. రైట్. కానీ పెళ్లి పాట చాలా బాగుందండి. అవును కదండి. సో గుడ్ యాక్చువల్లీ. రతన్ గారు చాలా మంచి సాంగ్స్ ఇచ్చారు. అండ్ ఇంకో మెలోడీ సాంగ్ కూడా రాబోతుంది. బీజిఎం కూడా చాలా అంటే చాలా బాగా ఇచ్చారు. ఆయన మ్యూజిక్ ఫుల్ ఎంజాయ్ చేశాను. అన్ని పాటలు బాగా ఇచ్చారు.
జనరల్గా ఈ మూవీ ప్రమోషనల్ ఇంటర్వ్యూస్లో ఎలా అవుతూ ఉంటుందంటే మూవీ గురించి ఎక్కువ మాట్లాడాలనే కాన్సెప్ట్ ఉంటుంది వీళ్ళందరికీ. మాకే ఉంటుందంటే ఒక ఇండివిజువల్ ఇంటర్వ్యూ తీసుకోవాలని మాకుంటుంది, బట్ మ్యాక్సిమం సినిమా గురించి కవర్ చేయాలనేది వాళ్ళ రిక్వెస్ట్ కాబట్టి కొంచెం మూవీ గురించి ఉంటుంది, మీరు ఏమనుకోవద్దు. ప్రేక్షకుల కోసం. ఓకే. కాదు.